హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఉండ్రాల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలండి. ఇలా తడుపుకున్న పిండిని కొద్దిగా పిండి తీసుకొని ఉండ్రాలలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, నేను ఇలా చిన్న సైజులో చేసుకుంటామండి. ఇలా చిన్న ఉండ్రాలలాగా మొత్తం పిండి అంతా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఈ ఉండ్రాలన్నీ చేసేసుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక 2 నుంచి 3 కప్పుల దాకా వాటర్ వేసుకొని, ఇలా వాటర్ అన్నీ వేడయ్యాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నింటినీ ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వీటిని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మనం బాగా మరిగిన వాటర్లో వేసుకుంటేనే ఈ ఉండ్రాళ్ళు అనేవి ముద్దలుగా రాకుండా ఉంటాయన్నమాట. ఇలా దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ, ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇంత లూజ్గా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ నేను 3/4 కప్పు చక్కెర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇలా ఉండాలన్నీ ఉడికిపోయాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకు పిండి ముద్దలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకుంటే పాయసం రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.